బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇకపై ప్రీమియర్ షోలకి అనుమతులు, బెనిఫిట్ షోలకు పర్మిషన్స్, టికెట్ రేట్లపై పెంపులు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు. మరి ఈ నిర్ణయం రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? టాలీవుడ్లో మారుతున్న పరిస్థితులపై ఎక్స్క్లూజివ్ స్టోరీ. టాలీవుడ్లో జరుగుతున్న పరిస్థితులు హాట్ గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. అల్లు అర్జున్ ఇష్యూతో ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కాస్త కన్నెర చేసినట్లు అర్థమవుతుంది. అయితే అది ఇండస్ట్రీ ఫ్యూచర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్టింగ్ గానే ఉంది, ప్రోత్సహిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ కోసం ఏం చేయాలో అన్ని చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సలార్, దేవరా, కల్కి లాంటి సినిమాలకు భారీ టికెట్ హైక్ ఇచ్చారు. ఇక పుష్ప 2కైతే మునిపెన్నడూ లేనంతగా ఏకంగా ప్రీమియర్స్ పైనే 800 రూపాయల హైక్ ఇచ్చింది ప్రభుత్వం. పుష్ప 2 విడుదల వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం సీరియస్ అయింది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోస్ ఉండవని, టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదనే ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలపై ప్రభావం చూపించక మానదు. ముఖ్యంగా సంక్రాంతికి రానున్న గేమ్ చేంజర్ పైనే ఈ ఎఫెక్ట్ పడనుంది. అలాగే మిగిలిన సినిమాలపై కూడా మరి ఈ ఇష్యూపై సినిమా పెద్దలు మాట్లాడతారా? ఒకవేళ సైలెంట్ గా ఉంటే ఏపీలోను బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ పెంపుకు అనుమతులు ఆపేస్తే పరిస్థితి ఏంటి అనే ఊహే టాలీవుడ్ ఫ్యూచర్ ను గందరగోళంలో పడిస్తోంది. అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడిమీదున్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్మెన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా, సినిమా ఏదైనా ఇష్యూను తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లు ఉండేవి. కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్మెన్లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కళ్ళో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుల్లో లంచం, ఇలా ఒక్కో సినిమాలో ఒక్కొట్టి చూపించారు. అయితే తనదిగాని దారిలో వెళ్లి ఐ 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్. చాన్నాళ్ల తర్వాత గేమ్ చేంజర్తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజు చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి చూడాలిక ఏం జరుగుతుందో. మామూలుగా ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. చిన్న దర్శకుడితో ఆయన సినిమా చేసిన రికార్డుల షేపులు మారిపోతున్నాయి. అలాంటిది ఆయనకు పర్ఫెక్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే రచ్చ. సలార్ 2 విషయంలో ఇదే జరగబోతోంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఎంతవరకు వచ్చింది? డిసెంబర్ 22, 2023 సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు సలార్ విడుదలైంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్తో నీరుగారిపోయి ఉన్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్టు కొట్టు రెబల్ అంటూ ఎదురుచూస్తున్న రోజులవి. ఆ టైంలో ఓ మాస్ సినిమాతో వచ్చారు ప్రశాంత్ నీల్. అదే సలార్. తొలి రోజు నుంచే ఈ సినిమాకు టాక్ అదిరిపోయింది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా విడుదలైంది సలార్. ఎలివేషన్స్ తో పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. అయితే ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్ బస్టర్ అయితే కాలేదు సలార్. ఓ మంచి హిట్ అయితే వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే చెప్పారు. కేజీఎఫ్ పై ఫోకస్ చేయడంతో సలార్ అంత బాగా రాలేదని చెప్పుకొచ్చారు. సలార్ 1 year అయిన సందర్భంగా మాట్లాడుతూ సీక్వెల్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్లో సలార్ 2 బెస్ట్ స్క్రిప్ట్ అన్నారు ఈయన. దాంతో ఫ్యాన్స్ మరింత ఎక్సైట్ అవుతున్నారు. సలార్ 2 శౌర్యాంగ పర్వం షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలిపారు నీల్. మరి చూడాలిక ఆ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో. సెంటిమెంట్ ఒకసారి కలిసి వచ్చిందంటే దాన్ని వదలడానికి మనసు రాదు మన హీరోలకు. అందులోనూ హిట్లు వస్తుంటే నో కాంప్రమైజ్ అంటారు. తాజాగా బాలయ్య ఇదే చేస్తున్నారు. అఖండతో మొదలైన సెంటిమెంట్ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు.
ఇంతకీ ఏంటా సెంటిమెంట్? బాలయ్య ఉన్న ఫామ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు భయమేస్తోంది. ఇప్పుడు 60+ దూకుడు చూపిస్తున్నారు నందమూరి నటసింహం. సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వచ్చేస్తున్నారు ఈయన. ఫామ్ కు తోడు ఓ పాజిటివ్ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొస్తోంది ఇప్పుడు. అదే చిన్నపాప సెంటిమెంట్. దాని చుట్టూ తిరిగే ఎమోషన్. అఖండలో కథ అంతా చిన్నపాప చుట్టూనే తిరుగుతుంది. సెట్స్ పై ఉన్న అఖండ 2లోనూ మెయిన్ కథ ఇదే ఉండబోతోంది. ఈ పాత్ర కోసం సీనియర్ నటి లయ కూతురు శ్లోకాను తీసుకున్నారు. తాజాగా డాకు మహారాజులో కూడా ఓ చిన్న పాప ఉంది. చిన్ని అంటూ సాగే ఈ పాటలో పాప సెంటిమెంట్ బలంగా కనిపిస్తుంది. గత ఏడాది విడుదలైన భగవంత్ కేసరిలోనూ పాప సెంటిమెంట్ ఉంది. అందులో శ్రీలీల, బాలయ్య మధ్య బలమైన ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఉయ్యాలో ఉయ్యాల పాట బాగా హిట్ అయింది. మొత్తానికి అఖండ నుంచి ప్రతి సినిమాలోనూ చిన్న పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. అందులో గొప్పేముంది? కానీ ఇంటి పేరు మారాక, 3 ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా. ఇప్పుడు అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని కుర్రభామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్లకు డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజే ఇంకా ఛాన్సులు పెరుగుతున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్. నయనతారనే తీసుకోండి. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్కు డిమాండ్ ఎక్కువ. జవాన్లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత రేంజ్ మామూలుగా లేదు. బాలీవుడ్లోనూ కత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తాం అనట్లేదు. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. ఆలియా భట్ అయితే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి కీర్తి సురేష్ చేరిపోయారు. కియారా అద్వానీ కూడా పెళ్లి తర్వాతే దూకుడు పెంచేశారు. తెలుగులో ఈమె ప్రస్తుతం గేమ్ చేంజర్లో నటిస్తున్నారు. ఇది హిట్ అయితే అమ్మడి జాతకం మారినట్లే. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతోంది? ఎప్పుడు మొదలు కాబోతోంది? వార్ 2 తర్వాత ఇమ్మీడియట్ గా తారక్ చేయబోయే సినిమా ఇదేనా? సోషల్ మీడియాలో వస్తున్నట్లు మైథలాజికల్ సబ్జెక్ట్తో తారక్ నీల్ సినిమా రాబోతోందా? లేదంటే వేరే ఇంకేదైనా బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నారా? వచ్చింది, అన్నింటిపై క్లారిటీ వచ్చింది ఇప్పుడు. దేవర తర్వాత ఎన్టీఆర్ జోష్ మామూలుగా లేదు. హిట్ కొట్టడం కాదు, రాజమౌళి తర్వాతి సినిమాతో కూడా హిట్ కొట్టడమే ఈ జోష్కు కారణం. తర్వాత కూడా తారక్ ప్లానింగ్ మామూలుగా లేదు. కొడితే కుంభస్థలమే అన్నట్లుగా ఈయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వార్ 2 పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేయనున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని, తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజీ కాదని, పీరియడ్ సినిమా అని చెప్పుకొచ్చారు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ సినిమా సెట్స్ పైకి రానుంది. కేజీఎఫ్ సలార్లో ఖాన్సార్ తరహాలోనే ఇందులోనూ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు నీల్. అంతేకాదు, యూరోప్లోని నల్ల సముద్రం దగ్గర ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.